దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరు గడించిన సలేశ్వరం ఉత్సవాలు రెండో రోజు జరుగుతున్నాయి. వరుస సెలవులు కావడంతో సలేశ్వరం యాత్రకు రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు వచ్చే వాహనాలకు భారీగా టోల్గేట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తగిన ఏర్పాట్లు మాత్రం చేయటం లేదు. ఎర్రమట్టి దుమ్ము వల్ల ముందు వచ్చే వాహనాలు కనిపించటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. సలేశ్వరం సాహసయాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అధికారికంగా కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఒక మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు మల్లయ్య స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళ అనుభూతి ఏ విధంగా ఉంది, లోపలికి వెళ్ళొచ్చిన వారితో మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది కూడా లోపలికి వెళ్ళొచ్చినటువంటి భక్తులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి లోపల? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఎంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు? కొల్లాపురం నుండి అందరం బండ్ల మీద వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 16 మంది వచ్చినాం. 9 బండ్లు. ఓకే, అందరు బండ్ల మీద వచ్చినాం. పోవడం అయితే బాగానే పోయినాం లోపలికి. కానీ పోయేటప్పుడు మొత్తం రహదారి ఎంబడ 100 రూపాయల టికెట్ పెట్టిండ్రు. ఆ 100 రూపాయల టికెట్ న్యాయంగా వాటర్ అన్న కొట్టాలి, లేకపోతే రోడ్ అన్న సరిగా ఉండాలి. సవలతులు సరిగా లేవు. కిందికి పోయినాక వాటర్ లేదు తాగడానికి. మెయిన్గా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంకొకటి సిబ్బంది ఉడక మొత్తం పైనే ఉన్నారు, లోపల కింద ఎవరు లేరు. కింద తొక్కేసలాట ఎక్కువ అవుతుంది. చాలా మంది ఉన్నారు. ఇబ్బందికరంగా 4-5 గంటలు అవుతుంది దర్శనానికి. ఆహ్లాదకరంగా బాగుంది. కానీ సెక్యూరిటీ వీళ్ళు గార్డ్స్ బాగుంటే బాగుంటుంది, పోలీసులు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఎన్నోసారి పోయినావు? ఇప్పుడు ఫస్ట్ టైం పోయినావు? అంత ముందు పోయినా? 3 సార్లు వచ్చిన సార్. నేను 3సారి వచ్చిన. బాగుంది, కానీ చాలా పబ్లిక్ మాత్రం చాలా మంది వస్తున్నారు సార్. అసలు ఇక లోపలికి పోవాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు పోయిన వాళ్ళు మళ్ళీ రేపు ఎన్ని గంటలకు వస్తారు కూడా తెలియదు. మాకు మార్నింగ్ వెళ్తే ఈ టైంకి వచ్చినాం. ఇప్పుడు పోయిన వాళ్ళు మాత్రము రేపు మార్నింగ్ అవుతుందా రేపు ఈవినింగ్ అయ్యేది కూడా తెలియదు సార్. పట్టింది సార్. 5 కిలోమీటర్ నడిచింటాం సార్ మేము. నడిచి ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కింద మాత్రము చాలా దొబ్బుకోవడము, తొక్కిసలాట లాగా ఇట్లా దొబ్బుకోవడం వల్ల మస్తు కానీ జరుగుతున్నాయి సార్. అసలు సార్ వాళ్ళు ఉన్నారు, కొంచెం పైకి ఉన్నారు. వాళ్ళు ఒకరన్నా ఇద్దరన్నా వచ్చి ఇక్కడ సైడ్ వచ్చి కొంచెం వాళ్ళకు భయం చెప్పింటే కూడా బాగుండేది సార్. అసలు ఇంకా ఒకరికొకరు దొబ్బుకోవడం ఎక్కువైంది సార్. ఆడ కింద చాలా బాగుంది సార్. ఉన్నాయి సార్. మీరు చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఎన్నోసారి నువ్వు రావడం? మూడోసారి సార్. కొల్లాపూర్ సార్. ఎట్లా ఉంది మొత్తం? ఫస్ట్ నుంచి చెప్పు నువ్వు. ఎట్లా? ఫస్ట్ నుంచి బాగానే ఉంది, కానీ సార్ ఇట్లా దుమ్ము లేచడం వల్ల అవి రోడ్డు మీద కార్లకు అవి వస్తున్నాయి కదా, వెహికల్స్ డస్ట్ మొత్తం పడడం వల్ల ఒకరికొకరు కనపడకుండా బైక్లు స్లిప్ అయ్యి కింద పడుతున్నాం సార్. అట్లా కొంచెం వాటర్ చల్లితే బాగుంటదేమో అని అనుకుంటున్నాం సార్. దర్శనం బాగా అయింది, కానీ కొంచెం పబ్లిక్ ఫుల్ జనం ఉన్నందుకు కొంచెం తొక్కిసలాట అవుతుంది సార్. ఏం మొక్కలేదు సార్, పిల్లలందరూ బాగుండాలని మొక్కినాం. అందరం వచ్చిన వాళ్ళం ఎట్లా వచ్చినా ఎట్లా వెళ్ళిపోవాలి, మంచి సేఫ్టీ అని కోరుకున్నాం సార్. ఇంకా మనం మొక్కుబడి ఉంటది కదా సార్, బాగుండాలి అందరం అని, అంతే సార్. నువ్వేం చదువుతున్నావు అమ్మా? ఏం చదువుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నేను కొల్లాపూర్ నుంచి వచ్చిన. 10th క్లాస్ మొన్న రీసెంట్ అయిపోయింది. నేను 10th లో మంచి మార్క్స్ రావాలని 10/10 రావాలని మొక్కిన. బాగుంది. ఇంకా రిజల్ట్ మంచి రావాలని మొక్కిన. ఇంకా నేను రావడం కూడా ఫస్ట్ టైం వచ్చిన. ఫస్ట్ టైం ఇంకా మంచిగా ఉంటుందేమని వచ్చినా కానీ మొత్తం రష్ అయింది. పబ్లిక్ దొబ్బుతారు, అసలు ఊపిరి కూడా అవ్వట్లేదు. అసలు అమ్మాయిలను కూడా చూడకుండా దొబ్బుతారు, మొత్తం ఊపిరి ఆడతలేదు. కళ్ళు తిరిగి కొందరు పడ్డారు కూడా ఆడ. ఇంకా చుట్టుపక్కల ORS వాటర్ మేమే తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా తాగేసినాం. ఇంకొకసేపు కూర్చొని వెళ్ళినాం. ఇంక ఇటుకేలు కూడా మొత్తం సార్ దుమ్ము రావడం వల్ల చాలా మంది స్లిప్ అయ్యి పడుతున్నారు. మా ముందర కూడా పడ్డారు చాలా మంది రీసెంట్ గా. టికెట్ కూడా సార్ కింద తీసుకున్నారు, పైన తీసుకున్నారు. కింద 20 రూపాయలు తీసుకున్నారు, పైన 100 రూపాయలు తీసుకున్నారు. 120 రూపాయలు. మొత్తంగా చూసినట్టయితే వాళ్ళ అనుభూతిని మనతో పంచుకోవడం జరిగింది. అయితే వాళ్ళు చాలా దూరం నుంచి కూడా ఈ లొకేషన్ చూడాలని, అద్భుతమైన లొకేషన్, తర్వాత దైవ దర్శనం మల్లన్న స్వామిని దర్శించుకోవాలి, మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అయితే ఇక్కడి వరకు బైక్ల పైన అందరూ కలిసి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం రహదారి బాగలేదని చెప్పేసి 100 రూపాయల టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అంతా దుమ్ముమయంగా మారింది. కనీసం మినిమం వాటర్ కూడా పోయడం లేదని చెప్పేసి దానివల్ల
ముందు వెళ్ళే వాహనం కూడా కనపడక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి లోపల కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కూడా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి దానికి తగ్గ ఏర్పాట్లు ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి వచ్చే వాళ్ళకన్నా సక్రమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఈ భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ సంవత్సరం చూసినట్టయితే వరుస సెలవులు రావడంతో ఈరోజు అంటే రేపు సెలవు ఉంది, శనివారం, ఎల్లుండి ఆదివారం, తర్వాత సోమవారం కూడా అంబేద్కర్ జయంతి, వరుస సెలవులు రావడం కూడా ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, సలేశ్వరం నుంచి.